వెల్కమ్ టు చైతు నీతు ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న రెసిపీ అయితే ఎండిన రొయ్యలతో చేస్తారండి. అదే రొయ్యల కారం అండి. వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల కారం కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ముందుగా ఎండిన రొయ్యలు తీసుకోవాలి. చూసారా సైజ్ అనేది ఎంత చిన్నగా ఉంటుందో. వీటిని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారా ఎంత గలగలా వేగిపోయినాయో. వీటికి క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా టైం పడుతుందండి. ఇసుక అండ్ డస్ట్ పార్టికల్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. చాలా నెమ్మదిగా నిదానంగా చెరుక్కోవాలి. అప్పుడే మనకు రొయ్యల కారంలో ఎక్కడ ఇసుక అనేది తగలకుండా ఉంటుంది. చాలా నిదానంగా ఈ ప్రాసెస్ అనేది చేయాలండి. ఇక్కడ మా అత్తయ్య అయితే ఆ ప్రాసెస్ చేస్తున్నారు. ఈ రొయ్యలు అయితే మార్కెట్లో అయితే అవైలబుల్గానే ఉంటాయండి. ఈ రొయ్యల కారం రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు, మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇప్పుడైతే మేము ఎలా ప్రిపేర్ చేస్తామో మీకు ఈ వీడియో తెలుస్తుంది. ఫైనల్లీ అత్తయ్య అయితే మొత్తం చెరిగారండి. చూడండి ఫైనల్గా మనకి ఎంత డస్ట్ అనేది వచ్చిందో. ప్రాసెస్ అంతా చాలా నెమ్మదిగా నిదానంగా చేసుకోండి. ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక బాండీ పెట్టుకొని మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అయితే వేయించుకోండి. ఎటువంటి ఆయిల్ అయితే అవసరం లేదండి. ఫైనల్గా ఈ కారాన్ని అయితే మనం రోట్లో దంచుకుందామండి. మనం ముందుగా వేపిన ఎండుమిరపకాయలు రాళ్ల ఉప్పు వేసి దంచుకోవాలి. ఇవి దంచిన తర్వాత మెత్తగా అయిన తర్వాత వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా యాడ్ చేయాలండి. బాగా మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం బరకగా దంచుకున్నా పర్లేదండి. దీంట్లో ఎలాంటి జీలకర్ర వేయాల్సిన అవసరం లేదు. కొంచెం నలిగిన తర్వాత రొయ్యలు బాగా దంచిన తర్వాత చిన్నులపాయ అయితే యాడ్ చేయాలండి. చిన్నులపాయ కూడా నలిగిన తర్వాత ఫైనల్గా తీసేసుకుంటే మనకి రొయ్యల కారం అయితే రెడీ అవుతుంది. ఇది మా ఇంట్లో చాలా మందికి ఇష్టమైన రెసిపీ అండి. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది విలేజ్ స్టైల్లో అంటే ఇక్కడ చాలామంది ఎక్కువగా చేసుకునే రెసిపీ అండి. ఇలాంటి రెసిపీస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.